నా పేరు నాగరాజు. నేను బయోఫ్యాక్టరీ కంపెనీలో రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఉన్నాం. మన ముందు చల్ల నాగేశ్వరరావు గారు అనే ఫీల్డ్ అడాప్షన్ ఫార్మర్ ఉన్నారు. వారికి మనం ఫస్ట్ దఫాగా అంటే మేజ్ క్రాప్ ను మనం తీసుకున్నాము. మేజ్ క్రాప్ లో ఫస్ట్ దఫాగా ఏంటంటే మనం ఇన్విటిక్స్, ఆధార్ గోల్డ్ అండ్ డబుల్ యాక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చాము. అదే విధంగా సెకండ్ దఫాగా అంటే స్ప్రేయింగ్ రూపంలో మనం బెలూమ్ S1 BOC ఇచ్చాము. అండ్ సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకి బెలూమ్ S2 హైకే క్యాన్మాగ్ ఇచ్చాము. థర్డ్ స్ప్రేయింగ్ వచ్చేసరికి బెలూమ్ S3 హైకే క్యాన్మాగ్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత పంట యొక్క రిజల్ట్ ఎలా ఉంది ఏంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి, చెప్పండి సార్. రిజల్ట్ బాగా వచ్చిందండి. దానికి వచ్చి ఆ టన్నులు కాడికి వచ్చిందండి. ఓకే సార్, బాగా అయిందండి. గండి కూడా బాగా పోసుకోండి. అంటే మీరు ఎంతకు వాడారు సార్? ఎంత ఎన్ని ఎకరాలు వాడారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. 2 ఎకరాలు. అంటే 2 ఎకరాల్లో మొత్తం మంది మేజే ఉంటుందా లేదంటే ఎలా తగ్గిద్దండి కొద్దిగా. ఏముంటది? పామాయిల్ పామాయిల్ ఉంటుంది. సో పామాయిల్ 2 ఎకరాలు పామాయిల్ తోట, అందులో ఇది మేజ్ అనేది అంతర పంట అనమాట. సో నికరంగా చూసుకుంటే ఎకరం 70 సెంట్లు ఉంటది. ఎకరం 70 సెంట్లు. వాడంది మీరు మన వాడకుండా ఉన్నది ఎంత అండి? అది ఎకరం అండి. ఎకరం అనేది ఎకరం వాడకుండా వేరే మందులు వాడుకుంటున్నారు. ఓకే, అది ఎన్ని వచ్చిందండి? 4. అది 4 టన్నులు వచ్చింది. ఇది మంది వాడింది ఎన్ని టన్నులు వచ్చింది? 4 టన్నులన్నర, 5 టన్నులు. ఇది మంది వచ్చేసరికి యావరేజ్ 11 టన్నులు. 11 టన్నులు. 11 రెండింటి మీద 11 టన్నులు వచ్చింది. యావరేజ్ మీరు తీసుకున్నా గానీ 5.6, 5.7 టన్నుల వచ్చింది. ఓకేనండి, ఇది మనం ఒకసారి గమనించినట్లయితే కందని ఒకసారి దగ్గర రండి. ఒక్కసారి మనం గమనించినట్లయితే మీరు చూడండి, మనకు వచ్చేసరికి కండ ఎక్కడ కూడా కాలు అనేది లేదు, కాలు లేదు. అదే విధంగా మనకి ఇది మొత్తం కూడా 17 వరుసలు ఇటువంటి 45 నిలువ ఉన్నాయి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే 45 నిలువ ఉన్నాయి. మనం వాడి నిలువ ఏంటంటే ఫార్మర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దాంతో పాటు ఏంటంటే మనకి ఈ పొడకు అందించిన డీలర్ మన ముందు ఉన్నారు, వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. ఒకటి చెప్పండి సార్, ఎలా ఉంది ఏందనేది? కంపెనీ వారికి ప్రతి ప్రొడక్ట్ కూడా రిజల్ట్ బాగుంది. 1 ఇయర్ నుంచి ఇస్తాము. ప్రతి పంటలో కూడా ప్రతి రైతు సాటిస్ఫై అవుతున్నాడు. రైతులో ఏ ప్రొడక్ట్ అయినా సరే ఏ పంటకి ఇచ్చినా బాగానే పనిచేస్తుంది. కోకో, మేజ్, ప్యాడీ ఇంతవరకు మేము ఇచ్చాము. ఈ 3 పంటల మీద రిజల్ట్ చాలా బాగా వచ్చింది. మొక్కజొన్నలో మీరు ఇంకోటి గమనించినట్లయితే మన ఫార్మర్ గారికి ఇచ్చింది ఈ బెండ్ అనేది, ఇది వచ్చేసరికి మొత్తం మనకి 310 గ్రాములు వచ్చింది. వాడంది ఏదైతే వాడకుండా ఉన్నదో మాత్రం 290 గ్రాములు, అంటే 290 గ్రాములు వచ్చింది. అయితే మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే బెండు తక్కువ ఉండాలి. ఏదైతే ఈ బెండు ఉందో ఇది 60 గ్రాములే ఉంది. మిగతాదంతా కూడా సీడ్ ఒకసారి గమనించండి. రిమైనింగ్ అంతా కూడా మనకి సీడ్, ఒకసారి సీడ్ కూడా చూడండి. ఇదంతా కూడా సీడ్ వచ్చింది, మొత్తం సీడ్ వచ్చింది. బెండు మాత్రం 60 గ్రాములు మాత్రమే వచ్చింది. సో ఇది మీరు చూసినట్లయితే టన్ను ఎంత కమ్మారండి? టన్ను 22,000 అండి. టన్ను 22,000 కమ్మారు. మనం గమనించినట్టయితే ఏంటంటే యావరేజ్ గా దానికి దీనికి 2 టన్నులు వేరియేషన్ ఉంది. 2 టన్నులు వేరియేషన్ అంటే ఆ వారం 44,000 ఎకరానికి వేరియేషన్ కనిపిస్తుంది ఫార్మర్ కి. సో ఇది వాడుకున్నట్లయితే ఏంటంటే మనం ఎక్కడ కూడా ఏంటంటే ఫార్మర్ కి ఒకటే మనం చెప్తున్నాం, మన మందులు తాను వాడుకుంటాం, మనవి కూడా రికమెండ్ చేస్తాం. మనవి కూడా వాడుకుంటే ఏంటంటే పెట్టుబడి తగ్గించి అతనికి ఎక్కువ ఆదాయం తీసుకురావడానికి మన కాన్సెప్ట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.